హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో క్విక్ రివిజన్ అనాటమీ క్విక్ రివిజన్లో పార్ట్ 3 హీమోపాయటిక్ సిస్టమ్ గురించి చూద్దాం. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేస్తాను. సో మీకు ఎగ్జామ్ 1 డేలో ఉంది కాబట్టి ఈజీగా మైండ్లో గుర్తుంటాయి కొన్ని పాయింట్స్ అయినా. ఓకే, సో హీమోపాయటిక్ సిస్టమ్ అంటే హీమ్ అంటే బ్లడ్, పాయిసిస్ అంటే ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ ఈజ్ కాల్డ్ హీమోపాయిసిస్. సో హీమోపాయిసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? బోన్ మ్యారోలో జరుగుతుంది. సో బోన్ మ్యారోలో బ్లడ్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. సో అలా బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ అవ్వాలంటే దాన్ని స్టిమ్యులేట్ చేసేది హీమోపాయిసిస్ని ఎరిథ్రోపాయిటిన్. సో ఎరిథ్రోపాయిటిన్ మనకి మోస్ట్లీ కిడ్నీస్ నుంచి ప్రొడక్షన్ అవుతుంది, సమ్ టైమ్స్ లివర్ నుంచి కూడా వస్తుంది. ఓకే, సో మనకి హీమోపాయిసిస్ ఒకవేళ బ్లడ్ ఆర్బీసీ ప్రొడక్షన్ మనం ఎరిథ్రోపాయిసిస్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ బ్లడ్లో మనకి మామూలుగా ఏమేమి ఉంటాయి? కాంపోజిషన్ మనకి ప్లాస్మా ఉంటుంది, బ్లడ్ సెల్స్ ఉంటాయి. సో ప్లాస్మాలో డిఫరెంట్ మనకి యాంటీబాడీస్ లైక్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. బ్లడ్ సెల్స్లో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మేజర్గా బ్లడ్ చేసే ఫంక్షనింగ్ ఏంటి? మేజర్గా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద గ్యాసెస్, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వేస్ట్ రిమూవల్. సో నెక్స్ట్ మనము ఆర్బీసీ గురించి చూద్దాం. సో ఆర్బీసీనే మనము ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ జనరల్గా మామూలుగా మనకు 3.5 నుంచి 5.5 మిలియన్స్ దాకా ఉంటాయి, మిలియన్ ఫర్ క్యూబిక్ ఎంఎం దాకా ఉంటాయి. సో మనకి ఇక్కడ ఆర్బీసీల్లో హీమోగ్లోబిన్ అనే ఒక రెడ్ పిగ్మెంట్ ఉంటుంది. సో హీమోగ్లోబిన్ మనకు మేజర్గా ఆక్సిజన్ అండ్ మన గ్యాసెస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, సో హీమోగ్లోబిన్లో హీమ్ ప్లస్ గ్లోబిన్, హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్స్. ఈ గ్లోబిన్స్ టోటల్గా 4 ఉంటాయి, మధ్యలో హీమ్ ఉంటుంది. సో హీమ్ ప్రొడక్షన్ అవ్వాలంటే మనకు ఐరన్ కావాలి. సో మామూలుగా జనరల్గా హీమోగ్లోబిన్ అనేది నార్మల్ వాల్యూస్. సో మేల్లో అయితే 14 to 16 అలా ఉంటుంది, 14 to 16 grams per 100 ml. సో నెక్స్ట్ ఫీమేల్స్లో అయితే 12 to 14 దాకా ఉంటుంది, 12 to 14. సో మనకు ఆర్బీసీలో ఓవర్ ప్రొడక్షన్ అయితే సో దాన్ని మనము పాలీసైథేమియా వెరా అంటాం. ఒకవేళ ఆర్బీసీస్ లో ప్రొడక్షన్ అయితే అనీమియా అంటాం. సో ఈ అనీమియాలో కూడా యాక్చువల్గా అనీమియా అంటే ఇంప్రాపర్ ఆక్సిజన్ సప్లై కెపాసిటీ. సో ఇన్ఎబిలిటీ ఆఫ్ ద ఆర్బీసీ టు క్యారీ ది ఆక్సిజన్. సో ఇక్కడ అనీమియాలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ మైక్రోసైటిక్ అనీమియా. మైక్రో అంటే స్మాల్ సైజ్ అని. సో ఇక్కడ ఆర్బీసీస్ స్మాల్గా ఫామ్ అవుతాయి, ఎందుకంటే మైక్రోసైటిక్ అనీమియా ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మైక్రోలో ఎంఐ కదా, ఐ ఫర్ ఐరన్ డెఫిషియన్సీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెగాలోబ్లాస్టిక్ అనీమియా. సో మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటే మెగా అంటే బిగ్ సైజ్ ఆర్బీసీస్ ఫామ్ అవుతాయి. సో ఇది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఈ టైప్ ఆఫ్ అనీమియా ఆర్బీసీస్ బిగ్ సైజ్ ఫామ్ అయినా స్మాల్ సైజ్ ఉన్నా సరే అవి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీని కోల్పోతాయి. సో మెగాలోబ్లాస్టిక్ అనీమియా ఈజ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ B12 అండ్ ఫోలిక్ యాసిడ్. ఓకే, సో ఇక్కడేమో దీన్నే మనం ఏమంటామంటే మ్యాక్రోసైటిక్ అనీమియా అంటాం. సో మ్యాక్రో అన్నా కూడా పెద్ద సైజు లేదా మెగాలోబ్లాస్టిక్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ B12 అండ్ ఫోలిక్ యాసిడ్. సో నెక్స్ట్ ఇంకొక పెర్నీసియస్ అనీమియా ఉంది, డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. సో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అంటే ఏమంటే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ మనం తీసుకున్న వైటమిన్ B12 సో మనకి GIT నుంచి బ్లడ్లోకి అబ్జార్ప్షన్ అవ్వాలంటే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఉండాలి. సో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ అప్పుడు వైటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంది. సో దీన్నే మనం పెర్నీషియస్ అనీమియా అంటాం. సో మన వైటమిన్ B12 డెఫిషియన్సీ అయినా, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అయినా, ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ అయినా సో మనకి ఆ ఆర్బీసీ అనేది బిగ్ సైజ్ ఫామ్ అవుతాయి, మెగాలోబ్లాస్ట్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ అప్లాస్టిక్ అనీమియా ఇస్ డ్యూ టు బోన్ మ్యారో డ్యామేజ్. సో నెక్స్ట్ వన్ హీమోలైటిక్ అనీమియా. హీమోలైటిక్ అంటే హీమ్ అంటే బ్లడ్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్. సో బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్బీసీ, సో దీన్ని హీమోలైటిక్ అనీమియా అంటాం. సికిల్ సెల్ అనీమియా అంటే సో సికిల్ సెల్ అనీమియా మామూలుగా ఇది రేర్ డిజార్డర్. సికిల్ సెల్ అనీమియాలో సికిల్ అంటే మన కొడవలి. ఓకే, సో ఆర్బీసీస్ సికిల్ లాగా మారిపోతాయి అనమాట. సో అప్పుడు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో దీన్నే మనం సికిల్ సెల్ అనీమియా అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ డబ్ల్యూబీసీ. సో డబ్ల్యూబీసీ గురించి వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ ల్యూకోసైట్స్ అంటాం. సో డబ్ల్యూబీసీ మేజర్ పని ఏమంటే ఇమ్యూనిటీ. సో మన వాడికి ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో జనరల్గా మనకు 4000 నుంచి 11,000 పర్ క్యూబిక్ ఎంఎం ఉంటాయి. సో జనరల్గా మనకి డబ్ల్యూబీసీలో 2 టైప్స్ ఉన్నాయి, గ్రాన్యులోసైట్స్, అగ్రాన్యులోసైట్స్. సో గ్రాన్యులోసైట్స్ అంటే ఏమంటే నెబ్ అని గుర్తుపెట్టుకోండి. గ్రాన్యులోసైట్స్ అంటే నెబ్. ఓకే, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్ అండ్ బేసోఫిల్స్. నెక్స్ట్ అగ్రాన్యులోసైట్స్ కూడా ఉన్నాయి, బట్ మనం లింఫోసైట్స్, మోనోసైట్స్ అంటాం. ఓకే, సపోజ్ డబ్ల్యూబీసీ మనకి ఓవర్గా ప్రొడక్షన్ అయింది అనుకోండి.
సో దాన్ని మనము ల్యూకేమియా అంటాం. ల్యూక్ అంటే డబ్ల్యూబీసీ బ్లడ్లో ఎక్కువగా ఉండడం. అలా కాకుండా డబ్ల్యూబీసీ లో ప్రొడక్షన్ అయ్యానుకో ల్యూకోపీనియా అంట, లో ప్రొడక్షన్ ఆఫ్ డబ్ల్యూబీసీ ఆర్ డిక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ డబ్ల్యూబీసీ. నెక్స్ట్ ప్లేట్లెట్స్. సో నెక్స్ట్ మనకు బ్లడ్లో ఉన్న మేజర్ సెల్స్ ప్లేట్లెట్స్నే మనము థ్రాంబోసైట్స్ అంటాం. థ్రాంబోస్ అంటే క్లాటింగ్. సో ఈ మేజర్గా బ్లడ్ క్లాటింగ్లో మేజర్ కీ రోల్ని ప్లే చేస్తాయి. థ్రాంబోసైట్స్ ఆర్ ప్లేట్లెట్స్. సో ప్లేట్లెట్స్ జనరల్గా మనకి 2 to 5 lakhs per cubic mm ఆఫ్ బ్లడ్ ఉంటాయి. సో నెక్స్ట్ బ్లడ్ క్లాటింగ్. సో బ్లడ్ క్లాటింగ్లో మేజర్గా మనకి 13 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. అందులో ఇంపార్టెంట్ మాత్రమే డిస్కస్ చేద్దాం. సో ఫ్యాక్టర్ 1 ఫైబ్రినోజన్, ఫ్యాక్టర్ 2 ప్రోథ్రాంబిన్, నెక్స్ట్ థ్రాంబిన్. ఫోర్త్ వన్ ఈజ్ ఇంపార్టెంట్, కాల్షియం. ఫోర్త్ ఫ్యాక్టర్ ఇస్ కాల్షియం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ 8th ఫ్యాక్టర్, 9th ఫ్యాక్టర్. 8th ఫ్యాక్టర్ ఉంది, 8th ఫ్యాక్టర్ మనం యాంటీ హిమోఫిలియా ఫ్యాక్టర్ అంటాం. సో 8th ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉందనుకోండి, హీమోఫీలియా ఏ అనే ఒక డిజార్డర్ వస్తుంది. 9th ఫ్యాక్టర్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది హీమోఫీలియా బి. సో బీని ఎలా గుర్తుపెట్టుకోవాలి? బి ఇలా ఉంటుంది కదా, బీలో మనం తీసేస్తే జస్ట్ మనకి అది 9 లాగా ఫామ్ అవుతుంది. సో హీమోఫీలియా బి ఈజ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ ఫ్యాక్టర్ నెంబర్ 9. ఓకే. సో నెక్స్ట్ డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్లో మనకు ఏబిసిడి ఉన్నాయి. సో ఇక్కడ ఎలా డిసైడ్ అవుతుంది అంటే, సో మనకి యాంటీజెన్స్ ఉంటాయి. యాంటీజెన్స్నే మనం అగ్లిటినోజెన్స్ అంటాం. సో యాంటీజెన్స్ ఏమో ఆర్బీసీ పైన ఉంటాయి. నెక్స్ట్ యాంటీబాడీస్ ఆర్ అగ్లిటినిన్స్ ఎక్కడ ఉంటాయంటే ప్లాస్మాలో ఉంటాయి. సో అగ్లిటినిన్స్ అంటే 9 రివర్స్ చేస్తే పి అవుతుంది, అంటే ప్లాస్మాలో ఉంటాయి. ఓకే. సో మనకి యాంటీజెన్స్ ఏమో ఆర్బీసీ పైన ఉంటాయి, యాంటీబాడీస్ ప్లాస్మాలో ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనకి బ్లడ్ గ్రూప్స్ 4 టైప్స్ ఉన్నాయి. ఏబి, ఓకే, ఏబి అండ్ ఓ. ఓకే. ఇక్కడ మేజర్గా మనకి యూనివర్సల్ డోనర్ ఇస్ ఓ, యూనివర్సల్ రిసిపియంట్ ఇస్ ఏబి. ఓకే. ఎందుకంటే మనకు ఓ బ్లడ్ గ్రూప్లో దాని మీద 2 యాంటీబాడీస్ ఉంటాయి, కాబట్టి అది ఎవరికి అనేది సూట్ అవ్వదు. సో అందుకనేసి ఓన్లీ దాన్ని డొనేట్ చేస్తాడే కానీ తీసుకోలేడు. సో యూనివర్సల్ డోనర్ ఇస్ ఓ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ బోత్ యాంటీబాడీస్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, రిసెస్ ఫ్యాక్టర్. సో రిసెస్ ఫ్యాక్టర్ అంటే మనం బ్లడ్ గ్రూప్ దీన్ని రిసెస్ మంకీలో ఫస్ట్ ఐడెంటిఫై చేశారు కాబట్టి రిసెస్ ఫ్యాక్టర్, ఆర్హెచ్ ఫ్యాక్టర్ అంటారు. సో ఆర్హెచ్ ఫ్యాక్టర్ బ్లడ్లో ఉంటే సో అది ఓ పాజిటివ్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఓ పాజిటివ్. ఒకవేళ ఆర్హెచ్ ఫ్యాక్టర్ లేకపోతే ఓ నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొకటి ఉంది, సపోజ్ మా ఫాదర్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయి మదర్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయినప్పుడు, సో ఫీటస్కి ఏమో మనకి ఫీటస్కి పాజిటివ్ గ్రూప్ వస్తుంది, పాజిటివ్ గ్రూప్ వస్తుంది, బ్లడ్ గ్రూప్ వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫీటస్కి ఏమో పాజిటివ్ బ్లడ్ గ్రూప్, మదర్కి ఏమో నెగిటివ్ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫీటస్ ఆర్బీసీకి అగైనిస్ట్గా మదర్ ఏం చేస్తుంది అంటే మదర్స్ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ యాంటీబాడీస్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఫీటస్ బ్లడ్ని అటాక్ చేస్తాయి. సో ఫీటస్ బ్లడ్ అంతా కూడా మనకి బ్రేక్ డౌన్ అవుతుంది, హీమోలైసిస్ అవుతుంది. ఓకే. సో దీన్ని ఏమంటారంటే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అంటారు. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ హీమోపైటిక్ సిస్టమ్. సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ యూరినరీ సిస్టమ్ డిఫరెంట్ వీడియోస్ చూద్దాం, క్విక్ రివిజన్ చేద్దాం. ఓకే. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఓకే. ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ.